ప్రొటెక్ట్ న్యూ ఇన్వెన్షన్స్. ఏదైనా ఒక ఐడియా తీసుకున్నారనుకోండి, ఆ ఐడియాని ఏం చేస్తాం మనం, ఇన్వెంట్ చేస్తాం. సో ఆ పర్టికులర్ ఐడియా నువ్వు ఇన్వెంట్ చేస్తాం కాబట్టి దట్ ప్రాపర్టీ రైట్స్ కానీ దానికి సంబంధించిన పేటెంట్ కానీ అవన్నీ దట్ బిలాంగ్స్ టు అవర్ సెల్ఫ్ ఓన్లీ. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్. దాన్ని పేటెంట్ కూడా అని చెప్పి ఫాలో చేస్తాం. సో దట్ ఈస్ వాట్ ద ఫస్ట్ పాయింట్, ఐడియా ప్రొటెక్టెడ్ క్రియేషన్ ఆఫ్ ద మైండ్ సచ్ యాజ్ ఇన్వెన్షన్. ఏదైతే మనం ఇన్వెంట్ చేస్తామో దానికి సంబంధించిన అండ్ డిజైన్, ఏదైతే డిజైన్ చేస్తే డిజైన్కి ట్రేడ్ మార్క్ అండ్ ఆర్టిస్టిక్ పర్సన్. నెక్స్ట్ it is used to encourage the type of innovation in the creativity, and it is provide to leader rights to create a set business. అంటే నువ్వు క్రియేట్ చేసిన దానికి రైట్ ప్రొవైడ్ చేయాలి. అలాగే బిజినెస్ లో ఏదైనా ఒక ఐడియాని యూజ్ చేసి ఒక బిజినెస్ ఇంప్లిమెంట్ చేస్తాము అన్నా కూడా రైట్ అనేది కావాలి. సో దిస్ ఇస్ ద జస్ట్ ఇంట్రడక్షన్. అండ్ నెక్స్ట్ కమింగ్ వాట్ ఈస్ పేటెంట్ ప్రొటెక్షన్ ఫర్ ఇన్వెన్షన్. సో ఆ పేటెంట్ ఇస్ నథింగ్ బట్ నేను ఇంప్లిమెంట్ చేసిన దాన్ని మళ్ళీ ఇంకొకరు ఎవరైనా ఇంప్లిమెంట్ చేశారనుకోండి, ఆ పేటెంట్ రైట్ అనే దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తే ఇట్స్ టు బి లాస్ కదా. సో దానికోసం ఏం చేస్తున్నాం, ద పేటెంట్ అనేది ఇస్ ప్రొటెక్షన్ ఫర్ ఇన్వెంటర్స్. నెక్స్ట్ పాయింట్ ఇస్ కాపీ రైట్. అంటే ఆ ఇన్వెంట్ చేసిన దాని యొక్క కాపీ రైట్ ఎవరికి ప్రొవైడ్ అయ్యి ఉంటుంది, ఎవరైతే ఇంప్లిమెంట్ చేశారో వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ అయ్యి ఉంటుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాపీ రైట్. Trademarks is nothing but it is a protection for a brand name. Let's consider మన కాలేజ్ యూనివర్సిటీకి తీసుకుంటాం. ఎన్ఆర్ఐ అనేది బ్రాండ్ అయితే దానికి లోగో ఇస్తాం కదా. సో ఇప్పుడు మనం యూనివర్సిటీ అయ్యేటప్పటికి ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ సమ్ ఎన్ అనే దాని స్పెషల్ టర్మినాలజీని యూజ్ చేసి మార్చండి. చూసారా మీరు అందరూ? సో ఎన్ఆర్ఐ, సో ఇట్స్ ఏ ట్రేడ్ మార్క్. ఓకే, సో దాని బేస్ చేసుకుని ప్రొటెక్షన్ ఫర్ ఏ బ్రాండ్ నేమ్ అండ్ the brand name is university and the logo is that particular logo. And NRI అనేది should not be considered any other species. Okay na?